గాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనము అపోస్తల కార్య గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క చిన్న పేరాన్ని ధ్యాన అంశముగా దేవుని యొక్క వాక్యాలు చదువుతూ దేవుని యొక్క వాక్యంలోని సత్యాన్ని గ్రహించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ దినము చదవబడిన వాక్య భాగము అపోస్తల కార్య గ్రంథము 3వ అధ్యాయము ఆరంభం నుండి 10 వచనాలు చదవగా విన్నాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా, పగలు 3 గంటలకు ప్రార్థన చేసుకోవడం అనేది యూదులకి వాడుక. మేము కూడా మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేసుకుంటాం. ఎవరి ప్రార్థన ఇది? కొన్నేళ్ళు ప్రార్థన. అసలు కొన్నేళ్ళకి అసలు కొన్నేళ్ళు అల్లుడు కొన్నేళ్ళకి అనుభవం ఎక్కడి వచ్చింది? యూదులు మధ్యాహ్నము, ఉదయము, సాయంకాలం ప్రార్థన చేసుకుంటారు. ఆయన ఒక మంచి ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్, ఇటలీలో పటాలం యొక్క శతాధిపతి. వీళ్ళకి ఎప్పుడు ఖాళీగా ఉంటుంది? మధ్యాహ్నం ఖాళీగా ఉంటుంది. డ్యూటీ ఉదయం సాయంకాలాలు ఉంటాయి. మధ్యాహ్నం భోజనం రిలీఫ్ ఉంటుంది. ఆ టైంలో ఆ సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకునేవాడంట. మనం దానియేలు గ్రంథంలో చూస్తాం కదా, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేసేవారు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం దినములకు 3 పర్యాయములు ప్రార్థన చేసుకోవడం అనేది యూదుల యొక్క సాంప్రదాయం. అలాగే నమాజ్ కూడా రోజుకి 3 సార్లు చదువుతూ ఉంటారు. ఎవరు? ముస్లిమ్స్. అంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాం సంతానం నుంచి వచ్చారు. కనుక దినములకు 3 పర్యాయములు ప్రార్థన చేయడం అనేది వారి యొక్క సంప్రదాయము. అలాగే ఆలయం కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం కూడా ప్రార్థన జరుగుతూ ఉంటాయి. అందుకని మధ్యాహ్నం ప్రార్థనా కాల సమయంలో పేతురు, యోహానులు ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయానికి వెళ్తున్నారు. అక్కడ దేవాలయానికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ భిక్షమెత్తుకునే ఒక వ్యక్తిని వారు చూశారు. సహజంగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోవచ్చుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళి భిక్షమంటకు కొందరు ప్రతిదినము వారి శృంగారమును దేవాలయం ద్వారం వద్ద ఉంచుచూ మోసుకుని వచ్చేవారు. మనము ఈ 4వ అధ్యాయంలో 22వ వచనం చూడగలిగితే, స్వస్థపరచుట అను ఆ సూచక్రియ ఎవరి విషయంలో చేయబడనో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు కలిగిన వాడు. 40 సంవత్సరాల దాకా కుంటాడే. ఎప్పటి నుంచి కుంటివాడు? పుట్టుకలోంచి కుంటివాడు. 40 సంవత్సరాలు అంటే ఇటు కూర్చుని అక్కడ ఆడుకుంటూ ఉండేవాడు కనుక ఈ కింద కాళ్ళంటే పోలియో కాళ్ళు. ఈ క్రింద భాగం అంతా సన్నగా ఉంటుంది, ఇక్కడ నుంచి పై భాగం అంతా లావుగా ఉంటుంది. అందుకని అతన్ని ఒక 2-3 మోసుకొచ్చేవారు. మోసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయేవారు. వీడి పని సాయంకాలం దాకా అడుక్కుంటా ఉండేవాడు. అడుక్కున్న డబ్బులన్నీ పోగు చేసిన తర్వాత ఇతన్ని డబ్బులు తీసుకుని ఇతను మళ్ళా తీసుకువెళ్ళిపోయేవారు ఇంటికి. ఇప్పుడు ఇతని ద్వారా వాళ్ళు ఏం పొందుతున్నారండి? బిజినెస్ చేసుకున్నారు. ఇతని ద్వారా బిజినెస్ చేసుకుని ఇతను తీసుకురావడం, కూర్చోబెట్టడం, ఇతడు అడుక్కున్న డబ్బులన్నింటినీ పోగు చేసుకుని వీళ్ళు మూట కట్టుకుని వీళ్ళు తీసుకొని వీడికి అన్నం పెట్టడం, తిరిగి మళ్ళీ రేపు పొద్దున్న తీసుకొచ్చి మళ్ళీ అక్కడ దేవాలయం దగ్గర కూర్చోబెట్టడం. ఇలాగూ ఇంచుమించుగా 40 సంవత్సరాలు అంటే మన ఒక 10 సంవత్సరాల బట్టి నుంచి మొదలుపెట్టిన ఆ యొక్క అడుక్కోవడం అనే వృత్తి 30 సంవత్సరాలు వేసుకుందాం. 30 సంవత్సరాలు పట్టించి దేవాలయం ముందు అతడు కుంటివాడుగా, అడుక్కునేవాడుగా పడి ఉన్న స్థితి. మనం పడి ఉన్న స్థితి దేవుడు మనల్ని చూడాలి అంటే మనము దేవుని వైపు చూసే వారంగా ఉండాలి. ఇక్కడ ఇతడు ఎవరి వైపు చూచాడు అని అంటే, ఇక్కడ చూద్దాం, చూడండి, దేవుని వాక్యాన్ని చదువుదాము. శృంగారమున దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడిని చూచి భిక్షమడుగగా వాడు వారిని చూచి భిక్షం. సహజంగా అందరూ అడుగుతారు కదండి, మన
చర్చికి వెళ్ళామనుకోండి, అందరూ అయ్యా 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 అమ్మ అమ్మ అనేసి అడుగుతారు. ఇతడు అడుగుతున్నాడు, అక్కడ చాలా మంది అడుగుతున్నారు. కానీ పేతురు యోహాను యొక్క చూపు ఇతడి మీద పడదంటండి. అందుకే ఈరోజు చూపు అనే మాట మీద వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. పేతురు యోహాను అతను చూచారంట. ఏమండి పెడుతున్నప్పుడు ఎవరు చూడరు, కానీ వీడు అతను తేరి చూచారని ఉంటుంది దగ్గర. కింద వాక్యం మనం చూడగలిగితే, పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడు, తేరి చూచి మా తట్టు చూడు. ఇప్పుడు ఇతడు వారి వైపు చూడాలి, వాడు ఇతని వైపు చూడాలి. ఇప్పుడు ఇద్దరు చూపులు కలవాలి. పేతురు యోహాను చూపులు ఇతని వైపు చూస్తున్నాయి, వీళ్ళు చూస్తున్నారు. ఇతను ఏమంటారంటే తేరి చూడు. ఎత్తబడిన సర్పం వైపు తేరి చూచిన వారు మాత్రమే బ్రతికారు. ఆ సర్పం కలిసినప్పుడు మోషేతో దేవుడు చెప్తాడు, అంటే ఆ విషయాన్ని అది పీల్చుకోవడానికి దాని ఒక ప్రభావం నుంచి దాన్ని నిలబెట్టు, దాన్ని ఎవరు తేరి చూస్తారో వారు బ్రతుకుతారు. ఇక్కడ వీడు వాళ్ళ వైపు తేరి చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు అంటే ఇది సహజంగా అతను దేన్ని ఆశించి వాళ్ళ వైపు చూస్తున్నాడు? దగ్గర సహజంగా మన నుంచి డబ్బుల కోసం ఆశపడి చూస్తూ ఉంటారు. అతను కూడా అలాగే చూస్తున్నాడు. కానీ వీడు డబ్బులు సహజంగా అనుకున్నప్పుడు ఎవరు మాట్లాడతారు? చర్చికి వెళ్ళి కూడా అసలు మాట్లాడరు. ఎప్పుడు మాట్లాడడం, మనకి ఏం మాట్లాడతాం? ఇవ్వమనో, పైకి వెళ్ళమనో, లేదా ఉండమనో ఈ మాట మాట్లాడతాం. అంతే కదా, అనుకున్నప్పుడు అంతగా మనం మాట్లాడడం కదా, బాగున్నారా ఏంటని అడుగుతామండి. కానీ ఇతడు వారి వైపు అలా చూస్తూ ఉంటే అతని వైపు వారు చూచి అతనితో మాట్లాడుతున్నారు. మనము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు అనే విషయాన్ని దీని యొక్క వాక్యం నుంచి నేర్చుకుందాం. ఇతడు చూస్తూ ఉన్నప్పుడు వారు తేరి చూడమన్నప్పుడు మా తట్టు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమన్నది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకులని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. ఇక్కడ రెండు మాటలు ఇంపార్టెంట్ మాటలు ఉన్నాయి. తేరి చూచుట, లక్ష్యం ఉంచుట. యోహానేమో తేరి చూచాడు. ఎవరి వైపు? కుంటివాడి వైపు. కుంటివాడేమో ఆ మాటల యందు లక్ష్యం ఉంచాను. అంటే ఎందుకు నా ఎడల మీకు ఇంత శ్రద్ధ ఉన్నదంటే నాకు ఏదో ఎక్కువ సహాయం చేయాలని. అప్పుడు నాణ్యాలు బంగారపు నాణ్యాలు, వెండి నాణ్యాలు కనుక ఏ బంగారపు నాణ్యమో వెండి నాణ్యాలో వేస్తారు, అన్ని రకాల నాణ్యాలు ఉండే. అది వాడు చాలా ఆశతో ఎదురు చూశాడు. కానీ వీడు నాన్న వేయగల. ఇతడు ఆశించిందేమో డబ్బు, ఇతడు చేయాలనుకున్నదేమో అద్భుతం. చాలా కాలం పట్టించి అతడు, నేను అనుకున్నవాడు సీనియర్ అయి ఉంటాడు. చాలా సంవత్సరాలు పట్టించి అక్కడే ఉన్నాడు కనుక అతడే ముందు మెట్టు దగ్గర అక్కడే ముందు ఉంటాడు కనుక వెళ్ళే వాళ్ళందరినీ వచ్చే వాళ్ళందరినీ అతను బాగా పరిశీలన చేస్తున్నాడు. అతన్ని కూడా వీళ్ళు చూస్తున్నారు. అలా రోజు డబ్బులు వేస్తున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు పేతురు యోహాను అతన్ని స్వస్థపరచాలని అనుకున్నారు. ఎందుకు అతన్నే స్వస్థపరచాలని అనుకున్నారు అంటే అతడు దేవాలయం నుంచి వచ్చే మాటలు పాటలు వింటున్నాడు. దేవాలయానికి వెళ్ళేవాడిని వచ్చేవాడిని చూస్తున్నాడు. చాలా సంవత్సరాల పట్టించి దేవాలయం ముందు పడి ఉన్న అతనికి ఒక ఆశ ఉండేదంట. దేవాలయంలో ఉండే ఆరాధనకు వెళ్ళడానికి గుడ్డోడికి కానీ గుడ్డోడికి కానీ అడుక్కునేవాడికి కానీ లోపలికి వెళ్ళడానికి అవకాశము లేదు. ఆ లోపల ఎంత బాగా ఆరాధన జరుగుతుందో, ఎంత బాగా పాటలు పాడుతున్నారు, ఎంత అక్కడ దహన బలులు అర్పిస్తున్నారు. ఆ లోపలికి వెళ్ళే అవకాశం లేని కుంటువాడిని, లోపలికి వెళ్ళే అవకాశం లేని వాడిని నేను అని అనుకుని తను చాలా కాలం మదన పడుతూ ఉండేవాడు.
ఉండేవాడంట. ఆయన తను చేయగలిగింది ఏమీ లేదు, తన స్థితి అది. కానీ తన యొక్క మనస్సులో ఉన్న ఆ కోరిక ఎరిగిన యేసు అతన్ని లోపలికి తీసుకువెళ్ళాలనుకుని తన శిష్యులు పంపించాడు. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. ఆ మనస్సు మనకుంటే, ఆ ఆశ మనకుంటే, మనము దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవునితో మాట్లాడాలని, దేవుని స్వరాన్ని వినాలని, దేవునితో సహవాసం గడపాలని ఆశ మనకుంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఇతనికి ఆశ ఉన్నది, దేవుని ఆలయంలోకి వెళ్ళాలని ఆశ, కానీ వెళ్ళడానికి వీలు కాని పరిస్థితి. ఇప్పుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచడానికి వీళ్ళు సంభాషణ మొదలుపెట్టారు. అతనితోటి ఏమని మాట్లాడతారు చూద్దాం, చూడండి. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నీవు ఆశించేది నా దగ్గర లేదు, కానీ నీవు ఆశించింది నేను కలిగింది నా దగ్గర ఉంది. నీవు ఆశించేది వెండి బంగారం ఆశిస్తున్నావు, దానికంటే విలువైంది నేను నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇంకా అంతకంటే విలువైంది ఏమి ఇస్తారని నాకు అనేసి వాడు అనుకున్నాడు. మేము కలిగి ఉన్నది బయటికి మన వస్త్రాలా లేవా వాళ్ళ దగ్గర, ఏదైనా బ్యాగ్ వేస్తాడు అనుకుంటేది, బహుమతుల సంఖ్య లేదు వాళ్ళ దగ్గర ఇవ్వడం కంటేనే. వాళ్ళు నాణ్యాలు ఎవరు ఇస్తారా అని అంటే అయ్యే జేబులు తీయలేదు, ఎవరి దగ్గర ఉంటాయి కదా. కానీ వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే మనుషులకు కనబడని కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగాక. మనుషులకు కనబడని శక్తి కలిగి ఉన్నారు. మనుషులకు కనబడని స్వస్థత అద్భుతములు చేయగలిగే ఆత్మీయ శక్తి కలిగి ఉన్నారు వాళ్ళు. అందుకంటారు మేము కలిగి ఉన్నది నీకు ఇస్తాం. ఏంటి మేము కలుగున్నది అని అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తారు. వెంటనే వాని పాదమును చీలమన్ను బలము పొంది వాడి దిక్కున లేచి నడిచాను. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామమున లే అని వీడు చెయ్య అతని చేతి పట్టుకున్నాను. వీడి చేతిలో ఉన్న ప్రభావము, వీడి చేతిలో ఉన్న శక్తి, వీడి చేతిలో ఉన్న జీవము అతలోనికి వెళ్ళిపోయింది. సన్నగిలిపోయిన, కుంటుపడిపోయిన, ముడుచుకుపోయిన నరాలు, కుచించుకుపోయిన కండరాలు, ఆ ఎముకల్లోకి కానీ ఆ మూలుగు లేని పరిస్థితి. కానీ ఎప్పుడు వీళ్ళు మాట ఇచ్చారో, ఎప్పుడు చేయి పట్టుకున్నారో, వీళ్ళు ఉన్న ప్రభావం వాళ్ళకి వెళ్ళతోనే అతను దిగ్గున లేచారు. ఆయన శక్తి నరాల్లోకి వెళ్ళిపోయింది, ఆయన శక్తి మూలుగులోకి వెళ్ళిపోయింది, ఆయన శక్తి కండరాల్లోకి వెళ్ళిపోయింది. ఆయన ప్రభావము జర 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 పడుతూ ప్రతి భాగంలోకి వెళ్ళిపోయిందంట. దిగ్గున లేచాను. హల్లెలూయా. దిగ్గు అంటే ఎంత సడన్ గా, ఎంత స్పీడ్ గా. 38 సంవత్సరాల యొక్క రోగుల గురించి మనకు తెలుసు. పెద్ద దగ్గర పడినాడు. యేసు ప్రభులే అన్నాడు. ఆయన మాటలో శక్తి, ఆయన మాటలో జీవం, ఆయన మాటలో ప్రభావం. వెంటనే దిక్కులు లేచాడు, పరిపెత్తలేకపో ఇంటికి అన్నాడు. ఎందుకంటే చాలా సంవత్సరాలు బట్టి అతను పడి ఉండేట చూచి, ఇతడు చాలా సంవత్సరాలు దేవాలయం ముందు పడి ఉండేట చూచి, అతడు చాలా సంవత్సరాలు దేవాలయానికి వచ్చేట చూచి, అతడు చాలా సంవత్సరాలు ప్రార్థన చేయట చూచి, వాడు ఆయన చూస్తున్నాడు. మనం ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాం, మనం ఎంతకాలం దేవునిలో గడుపుతున్నాం, మనం ఎంత సమయం దేవునిలో ఉంటున్నాం, మనం ఎంతకాలం బట్టి దేవుని మందిరానికి వస్తున్నాం, ఆయన చూస్తున్నాడు. ఆయన చూచి ఇంకా వీడు ఎంత సంతోషం అంటే, గంతులు వేసుకుంటే ఎక్కడికి వెళ్ళాలండి కదండి. కానీ ఇంటికి వెళ్ళదండి, గంతులు వేసుకుంటూ దేవుని మందిరం వెళ్ళాడు. హల్లెలూయా. నీకు స్వస్థత కలిగితే దేవుని సన్నిధికి రావాలి. నీకు మేలు జరిగినప్పుడు దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు దేవుడు మేలు చేస్తే ఆ మేలుని, ఆయన మహిమను ఆయన మందిరంలో ఆయన సంఘంతో పంచుకోవాలి. ఇతడు అదే చేశాడండి. 10 మంది కుష్ఠరోగులు బాగు చేశాడు ఇప్పుడు. ప్రభువా మమ్మల్ని స్వస్థపరచన్నారు. సరే వెళ్ళండి, వెళ్ళి మీ దేహాన్ని యాజకులు కనపరచుకోండి అన్నారు. స్వస్థపడితే తీసుకెళ్ళామని చూపించవచ్చు, కానీ స్వస్థపడకుండానే వెళ్ళి యాజకులు కనపడమన్నాడు ఏంటి అని అనుకోలేదు. యేసుప్రభు మాట చెప్పారు కదా, సరే మేము స్వస్థపడతాం అనుకున్నారు. వెళ్ళలేదు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైంది. శుద్ధులైంది. 90 గంటండి గబగబా వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని, ఆ గ్రామాన్ని వాళ్ళందరూ చూడాలని ఆశతో వెళ్ళిపోయారంట.
ఒకడు మాత్రం తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో దేవుని స్తుతిస్తున్నాడంట. హల్లెలూయా. కృతజ్ఞత కృతజ్ఞత. ప్రభువా నీకు వందనాలు నాయన, నేను స్వస్థపడ్డాను. దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడు అతను ఆశీర్వదించాడు. మరి మీకు తమ్ముడుకు స్వస్థపడలేదా? వేరే తమ్ముడుకు కృతజ్ఞత లేని వాడు ఆ తమ్ముడు, కృతజ్ఞత కలిగిన వాడు ఆ తమ్ముడు కూడా యూదుడంట, ఇతను మాత్రం సమరయుడంట. దేవుడు మనల్ని చూసేది ఏంటంటే, మనల్ని కోరుకునేది ఏంటంటే కృతజ్ఞత. దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. అలాగే కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యం నుంచి గమనిస్తాము. అపొస్తలుల కార్యముల గ్రంథము 14:9 పౌలు గారు కొంతమంది భక్తులు ఎవరెవరిని ఎలాగో స్వస్థపరిచారో దేవుని యొక్క వాక్యాన్ని గమనిద్దాం. చదువుదాం. 7వ లుస్త్రాలో బలహీన పాదము గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని గుడ్డివాడే, ఎన్నడూ నడవలేక కూర్చుండివాడు. అతడు పౌలు మాటలను వినెను. పౌలు అతని వైపు తేరి చూచి, ఏమన్నాడు చెప్పులో? తేరి చూచి. నేను కూడా చూస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి చూపు అలా పడుతుంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, వాళ్ళు తెలియడానికి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుడు నాకు నీళ్ళకి స్వస్థం ఇచ్చాడు. అప్పుడు సన్నిధి అక్కడ ఉండేది, ఆ హాల్లో ఉండేది. చాలా మందికి ఎక్కించిపోయి సన్నిధి అక్కడ ఉండేది కాదు, ఆరాధన ఉండేది కనుక చాలా మంది వచ్చేవారు. వచ్చినంత వాటర్ బాటిల్స్ తెచ్చుకునేవారు ప్రార్థన చేసుకోవడానికి. చంద్రవరలక్ష్మి గారు నా పక్కనే కూర్చునేవారు. లాస్ట్ అందరూ వచ్చి ప్రార్థన చేసుకున్నారు. ఒక సిస్టర్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నా కానీ ప్రార్థన చేసుకోవలేదు వాటర్. నేనంటే అమ్మ మీరు వాటర్ బాటిల్ తెచ్చుకున్నట్టున్నారు కదా మీరండి అని, అవి తాగడానికి వేడి నీళ్ళు తెచ్చుకున్నానండి అనేసి అంది. వరలక్ష్మి గారు, చంద్ర వరలక్ష్మి గారు ఆ బాటిల్లో ఇలాగేమండి అంది. ఇలాగేమంటారంటే ఆవిడ ఇవ్వడంతోనే ఈవిడ నేను అనుకున్నాను ఆవిడ తాగి ఈవిడ తాగుతుంది ఏంటి అని అనుకున్నాను. అప్పుడు ఆవిడ అంటున్నారు అనమాట, మీరు వాక్యం చెప్తూ ఉండగా ఆవిడ నీళ్ళు తాగుతూ ఉండగా మీరు చూశారు. మీరు చూస్తూ ఉండగానే ఆ నీళ్ళు రక్తముగా మార్చబడడం నేను చూశాను. దేవుని మైండ్ కలుగాక హల్లెలూయా. రక్తముగా ఆ చూపులో దేవుని చూపు ఉంటే నా జీవితంలో ఈ అనుభవాలేనో. దేవుని యొక్క కన్ను అలా పడిందంటే నేను మందిరంలో కూర్చుని ఈ మందిరం ఎంత చదవగలరేంటి మావాడు అనుకునేదాన్ని. ఎంత పెద్ద మందిరం అయినా సరే నా కంటికి చాలా చిన్నదిగా అనిపించేది. అప్పుడు తర్వాత అనుకున్నాను, బ్రహ్మ ఇది ఎంత పెద్దగా ఉంది కదా, ఇది చిన్నగా నాకు అక్కడ చూస్తుంటే చిన్నగా ఉంది ఏంటి అని అంటే, ఇది కూడా సరిపోయినంత జనము ఈ స్థలంలోకి రానయ్యున్నారు. హల్లెలూయా అనమాట. అప్పుడు దర్శనం చూపించాడు. మన రోడ్డు నుంచి ఆ చివరి నుంచి జనం ఫుల్గా తెల్లటి బట్టలు కట్టుకుని బైబిల్ ఇచ్చుకుని వచ్చేస్తున్నారు. నేను ఎక్కడికో బయటకు వెళ్ళాను. అయ్యి బాబాయ్ అందరూ వచ్చేస్తున్నారు, అమ్మగారు లేరు అని అనుకుంటారని వాళ్ళందరూ తప్పించుకుని గబాగా వచ్చి నేను గేట్ దగ్గర నిలబడ్డాను. దర్శనం ఆలస్యమైన సరే ఖచ్చితంగా జరిపిస్తాను. ఒక్కొక్కరు నేను అలాగే చూస్తాను అంతే. దేవుడు ఆయన కృపకర నామంలో అనుకోకుండా స్వస్థత దేవుడు అనుగ్రహించిన ఎంతమందినో నేను చూశాను. ఆ చూపు మనది కాదు, అసలు చూడం. ఆయన చూసినప్పుడే ఆ చూపులో శక్తి ఉండదు. ఆయన చూసినప్పుడే ఆ చూపులో విడుదల ఉంటుంది. కొంతమంది దెయ్యాలు పెట్టుకొని తీసుకొచ్చేవారు. నేను అప్పుడు ఎక్కువ దెయ్యాలు అనుకుంటేదాన్ని. దేవుడి ఇచ్చిన వారమాట. ఆ దెయ్యం ఎక్కడ అలా చూసేటికి ఉడికిపోయేది. నన్ను చూసేది ఊడిపోతుందండి. ఎక్కడికి తీసుకెళ్ళేవారు? 20,000 వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళారు. ఇంతకాలం పట్టింది నేను ఇక్కడ 20,000గా ఉంటే ఇదిగో ఈమె తీసుకొచ్చారు. ఈమె కూడా యేసు ప్రభు వచ్చాడు. నాకు ఇక్కడ స్థానం లేకుండా చేసేసారు. దెయ్యం మాట్లాడతామండి. మనలో దేవుడు ఉంటే మన చూపులో శక్తి ఉంటుంది. దేవుడు మైండ్ కనుక మనలో దేవుడు ఉంటే మన మాటకి శక్తి ఉంటుంది. దేవుడు మనలో ఉండాలి, దేవుని ఆత్మ మనలో ఉండాలి. అలాగా దేవుని యొక్క ఆత్మ కలిగిన పౌలు ప్రార్థన చేయగా అక్కడ ఉన్న బలహీనమైన ఆ కుంటివాడు లేచి నడవడం ప్రారంభించాడు.
పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒకడు నడవలేక కూర్చుండివాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. వినాలండి మాట. దేవుని యొక్క మాటలు వినాలి. విన్నప్పుడు విన్న వాక్యం హృదయం పనిచేస్తుంది. పౌలు మాట్లాడుట వినెను. అతన్ని వైపు తేరి చూచి స్వస్థ పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. హల్లెలూయా. నేను స్వస్థపడతానని విశ్వాసం నీకుంటే, ఇది అండి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా కార్యం చూస్తాం. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము విశ్వాసం ఉంటే చూస్తాం. కనుక వారి జీవితంలో దేవుని యొక్క మాటలందు విశ్వాసం ఉంచి, దేవుని ఆత్మ ద్వారా ఆ భక్తుల యొక్క చూపులో ఉన్న విశ్వాసము, మాటలో ఉన్న విశ్వాసము, తాకిడిలో ఉన్న విశ్వాసము వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం. మోషే మిద్యాన అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. అసలు మోషే పరిస్థితి ఏంటండి? 40 సంవత్సరాలు యువరాజుగా ఐగుప్తు దేశంలో ఫరో ఇంటిలో ఎంతో ఉన్నతమైన స్థాయిలో పెరిగాడు. ఏమండి? యువరాజు కొడుకు, యువరాజుగా నెక్స్ట్ ఐగుప్తు దేశానికి రాజు వచ్చిన వాడు. అలాంటి ఉన్నతమైన స్థాయిలో పెరిగిన వాడు తను హీబ్రుడని, తన జనాంగాన్ని రక్షించాలని, వారి కొరకు ఆ విడిచిపెట్టకూడని భాగ్యమని బోధని ఎంచుకొరక తన ప్రజల కొరకు విడిచిపెట్టి వచ్చేసాడు. ఎప్పుడు ఇతడు హీబ్రుడని, ఇతడు వాళ్ళకి మేలు చేయాలనుకున్నాడని తెలిసినప్పుడు ఇతను ఏం చేశారంటే దేశ బహిష్కరణ చేశారు. అప్పుడు అతను ఏం చేశాడంటే మిద్యాను దేశం వెళ్ళిపోయాడు, పారిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇత్రో అని అతను యొక్క గొర్రెలు కాసాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేశాడు. చేసిన తర్వాత అతను గొర్రెలు కాసాడు. ఇప్పుడు ఒక రాయి మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు. పుట్టిందేమో ఒక చోట, పెరిగిందేమో ఇంకొక చోట, పాలేతనమేమో ఇంకొక చోట. ఇప్పుడు 40 సంవత్సరాలేమో ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో ఉన్నాడు. 40 సంవత్సరాలేమో ఇతరుల యొక్క గొర్రెలు మేపుతున్నాడు. అసలు ఎందుకు పుట్టించాడు దేవా? నన్ను పుట్టించిన వాడు నా తల్లి దగ్గర ఉంచకుండా తీసుకెళ్ళి వైభవంలో ఉంచావు. ఎక్కడికి ఎక్కించాడండి? చిటారు కొమ్మకెక్కి. ఎక్కడికి పడేసేవారంటే మన కింద పడేసావు. ఏంటి? ఎండ ఎలా ఉంటుందో తెలీదు, ఆకలి ఎలా ఉంటుందో తెలీదు. నా చుట్టూ 1000 మంది పరివారం ఉండే స్థితిలో నేను పెరిగాను. రథం మీద, గుర్రం మీద కానీ కాలినడక నడవడం ఎరగన్నాను. అలాంటి వాడిని ఇప్పుడు ఈ గొర్రెలు మేపుకుంటూ ఈ అడవిలో తిరిగే ఈ స్థితి ఏంటి నాకు? అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు చూద్దాం 3వ అధ్యాయం 4వ వచనం. దానిని చూచుటకు అబ్బాయికి కొంచెం పైకి చూడు. 3వ వచనం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎందుకు పుట్టించానో, ఎందుకు నేను ఇక్కడ తీసుకొచ్చానో, ఎందుకు నీకు తర్బీదిస్తున్నానో దేవుడు అతనికి తెలియచేయలేని అప్పుడు ఆయన ఎక్కడ దిగి వచ్చాడండి? పొదలోకి దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడు? అగ్నిగా దిగి వచ్చాడు. ఇప్పుడు పొద మండుతుంది కానీ కాలలేదు. మండడం వేరు, కాలడం వేరు. పచ్చగానే ఉన్నాయి ఆకులు, పువ్వులేగానే ఉన్నాయి. దానివల్ల ఏది బూడిద నల్ల కవడలా, కానీ మంటలు మాత్రం వస్తున్నాయి దాంట్లోంచి. ఈ విచిత్రం ఏంటో చూస్తామని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చదవమా. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూసేదను. ఈ గొప్ప వింత నేను చూసి దగ్గరికి వెళ్ళాడు. దానిని చూసుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసాడు. నీవు ఆయన తట్టు వెళ్ళినప్పుడు ఆయన చూస్తాడు. నీవు ఆయన తట్టు చూసినప్పుడు ఆయన చూస్తాడు. మనము ఆయన తట్టు చూడాలి, అప్పుడు ఆయన మన తట్టు చూస్తాడు. మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. మనము ఆయన వైపు తిరగాలి, అప్పుడు ఆయన మన వైపు తిరుగుతాడు. మనము ఆయన ప్రేమించాలి, అప్పుడు ఆయన మనను ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తాను.
నన్ను ప్రేమించే వారి నిధులను నింపుతాను, నన్ను ప్రేమించే వారి ఆస్తికత. మనం ప్రేమించాలి, మనం చూడాలి, మనం మాట్లాడాలి, మనం ఆయన అడగాలి. ఇప్పుడు మోషే ఆ పొదలోంచి మాట్లాడుతున్న దేవుని స్వరాన్ని వింటున్నాడు. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే పిలిచాను. ఇప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడండి? పొద దగ్గరికి వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. మనము దేవునితో సహవాసము దగ్గరగా ఉంటే దేవుని యొక్క సన్నిధి సహవాసాన్ని మనం అనుభవించినప్పుడు దర్శనాన్ని చూస్తాం, స్వరాన్ని వింటాం, పరిశుద్ధాత్మను పొందుకుంటాం, ప్రభువులో బలపడి అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చూస్తాం. ఆ అనుభవం మనకు రావాలంటే మనం ఏం చేయాలన్నమాట అండి? ఆయన తట్టు తిరగాలి, ఆయన వైపు చూడాలి, ఆయన ఎద్దకు మనము వెళ్ళాలి. ఇప్పుడు ఆయన కార్యాలు మనము చూడగలుగుతాం. నెక్స్ట్ లోకస్వార్త 19వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అక్కడ యేసును చూడగోరి జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడు. తెలిసిన విషయం ఇది. అతడు అద్భుతాల కొరకు వెళ్ళ, సూచక్రియల కొరకు వెళ్ళ, ఏదో జరుగుతుంది చూద్దామని వెళ్ళ. కానీ యేసును చూడగోరి వెళ్ళాడు. ఎందుకంటే యేసు గురించి అందరూ చెప్తున్నారు చాలా చాలా విషయాలు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 కుటుంబాలతో సరే మిగిలిపోయి, గుడ్డోడు బాగా నడుస్తున్నారు, గుడ్డోడు చూస్తున్నారు, మోగోడు మాట్లాడుతున్నారు, చచ్చిపోయిన వాడు బతికిస్తున్నాడు. ఈ మాటలన్నీ విన్నాడు. విని ఆయన ఎలా ఉంటాడో చూడాలి, యేసుని చూడాలని ఆశ కొట్టాడు. అందుకే ఆ మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టు కొమ్మల్ని తప్పించి అలాగా యేసు దగ్గరికి వచ్చే వరకు చూస్తానే ఉన్నాడంట. యేసు అతడు చెట్టు దగ్గరికి రాకముందే అతడు చూశాడు. హల్లెలూయా. చెట్టు దగ్గర రాకముందే చూశాడు. చూసి నేరుగా చెట్టు దగ్గర అతడు చూడాలనుకున్నాడు కనుకనే యేసు అతడు చూడాలని చెట్టు దగ్గరికి వచ్చాడు. జక్కయ్య దిగరా, నువ్వు కష్టపడక్కర్లేదు, నేను నీ ప్రక్కన నీ ఇంట్లో నీ దగ్గర కూర్చుని నేను ఆహారం తింటాను, రా దిగరా. ఆశ్చర్యపోయాడు. సంతోషం ఇంత అంత కాదు, మీరు కొనుక్కున్నారు. వీడి దగ్గరికి వెళ్తానంటాడేంటి, వీడితో కలిసి ఇంటికి వెళ్తాడేంటి? ఎవరు? భక్తులు, శాస్త్రులు, పరిచయులు. ప్రభు అంటారు ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లా. ఎవరు కావాలి? డాక్టరు. రోగులు కావాలి. నేను నీతిమంతులు పిలువరాలా, పాపులను రక్షించడానికే వచ్చాను. ఇతడును అబ్రహాము కుమారుడు. చదవమాట లోకస్వార్త 19వ అధ్యాయము 3వ వచనం. యేసు ఎవరో అని చూడగోరెను దాని కిందకు వచ్చేస్తే ఉంటుంది చూడు. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడు. ఎప్పుడండి? అతడు ఎప్పుడు యేసు తన ఇంటికి వచ్చాడు అప్పుడు వెంటనే అంటాడు, నేను పాపం చేసిన వాడిని, లంచాలు తీసుకున్న వాడిని, దేవునికి ఆయాస్కరంగా జీవించిన వాడిని, నాలో నాకున్న ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అయినా సరే ఏది తీసుకున్నానో వాళ్ళు తిరిగి 4 గంటలు ఇచ్చేస్తాను అంటే 10 తలాంతులు అనుకుందాం, 10,000 అనుకుందాం. సగం ఇచ్చేస్తే 5 వెళ్ళిపోయి, మిగిలిన సగంలో 4 ఇచ్చేస్తే 1 ఉంది. దేవుని కొరకు యథార్థంగా జీవిస్తాను. హల్లెలూయా. అప్పుడు అంటాడు ప్రభు, ఇతడును అబ్రహాము అంటే విశ్వాసే. మన జీవితంలో అట్టి విశ్వాసం కలిగి ఉండాలంటే మనం దేవుని వైపు చూస్తే దేవుడు మన వైపు చూస్తాడు. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనం. హాగరు అబ్రహాం విడిచిపెట్టి బయటకు వచ్చేసింది. ఇప్పుడు తన కుమారుడు చావు సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆ కుమారుడు యొక్క దుఃఖాన్ని, ఏడుపును చూసి హాగరు వైపు చూశాడు. హాగరు దేవుని వైపు చూసి ఏడుస్తుంది. హాగరు దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తుంది. అప్పుడు దేవుడు హాగరు వైపు చూసి అప్పుడు మాట్లాడతాడు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూసి వెళ్ళి చూచి ఏం చూసిందండి? నీళ్లు ఊట. కన్నులు తెరిచినందున నీటి ఊటను చూచి ఆ నీళ్లు పట్టుకుని వెళ్ళి తన కుమారుడికి పట్టించింది. ఇష్మాయిలో నీళ్ళు త్రాగి బ్రతికాడు. నెక్స్ట్ ఇంకోటి యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. ఇక్కడ
ఈ ఊర్లో చాలా మంది